ఈరోజు స్పెషల్ కోర్ట్ పోక్సో కోర్టు వారు లైంగిక దాడికి గురైనటువంటి ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన తల్లి కేసు పెట్టిన కేసు ట్రయల్ జరిగి ఈ రోజున శిక్ష విధించబడడం జరిగింది. 3 సెక్షన్స్లో ప్రకారంగా జైలు శిక్ష విధించినారు. దీంట్లో 506 బెదిరింపుల కేసులో 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10,000 రూపాయలు ఫైను మరియు అట్లాగే సెక్షన్స్ పోక్సో కోర్టు సెక్షన్స్లో ఒక దాంట్లో జీవితకాల జైలు శిక్ష విధించినారు. ఇంకో సెక్షన్స్లో 7 years వరకు శిక్ష విధించినారు. మొత్తంగా అతను జీవితకాలం జైల్లోనే ఉండాలి. ఈ కేసు వివరాల ప్రకారము శేఖర్ గౌడ్ అనే ఒక అనిల్ గౌడ్ అనే ఒక వ్యక్తి తన ఒక సొంత కూతురు మీదనే లైంగిక దాడి చేయడం వల్ల ఈ కేసు తల్లి పెట్టిన కేసులో శిక్ష విధించబడ్డది. విక్టిమ్ 12 సంవత్సరాలు అప్పుడు ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రి 14 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇది కొనసాగించినాడు. దీని మీద పోలీసు వారు శిక్ష ఛార్జ్షీట్ వేసినారు. వివిధ సెక్షన్స్లో కోర్టు వారు ట్రయల్ చేసి శిక్ష విధించడం జరిగింది. దీంట్లో విక్టిమ్కి 10 లక్షల రూపాయలు కంపన్సేషన్గా కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగిందండి. ఇది జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో కేసు అండి. ఇది కేసు జరిగిందండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఎఫ్ఐఆర్ నెంబర్? ఇది 2024లో 2024లో జరిగిందండి. ఈరోజు జడ్జి గారు అమరావతి గారు ఈ కేసుని విని జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగిందండి. తీర్పు వెలువరించారండి. నాన్ అవైలబుల్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ అండి ఇవన్నీ. రైట్. థ్యాంక్ యూ.